వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం చొప్పదండి మున్సిపాలిటీలో ఉన్నాం. చొప్పదండి మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఒక ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అదేంటంటే ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తారని ఇవ్వకుండా మోసం చేశారని బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో అట్లా మహిళ ఆయనతో పాటు ఆయన భర్త వీళ్ళిద్దరూ ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను వీళ్ళు టికెట్ ఇస్తారని ఎందుకు మోసం చేసినామని నిలదీస్తూ ఉంటే ఎమ్మెల్యే వెహికల్ ఎక్కి పారిపోతున్న దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అసలు ఇష్యూ ఏంటి, ఎక్కడ జరిగింది, వీళ్ళకు ఎట్లా హామీ ఇచ్చారు, ఎట్లా మోసం జరిగింది అనేది వాళ్ళతో పాటు మాట్లాడదాం. ఆ అభ్యర్థి కోమలత అట్లాగే మహేష్ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఏం జరిగిందమ్మా? మీరు చేసినటువంటి నిలదీసిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. అసలు విషయం ఏంటి, ఎట్లా జరిగింది? మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలుగా ఉంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చాలా కాలంగానే ఉంటున్నాము. కాకపోతే లాస్ట్ ఇలానే కౌన్సిలర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మమ్మల్ని డ్రాప్ చేయించిండు. ఏంటంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ ఇస్తామనేసి మమ్మల్ని డ్రాప్ చేయించిండు. సరే, అది ఇవ్వలేదు, మేము ఎవరితో కూడా మెసేజ్ ఇవ్వలేదు, అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చినాయి, అది నోటిఫికేషన్ పడగానే మా ఆయనకును మా మామయ్యకి కాల్ చేశారు. ఎవరు చేశారు? సుంకే రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారే ఫోన్ చేశారు. మేము అసలు అతనికి ఫోన్ చేయలేదు, ఏం మెసేజ్ కూడా మేము పంపించలేదు. తనే ఫోన్ చేసి రప్పించుకున్నాడు. రప్పించుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత అతనే మాట ఇచ్చిండు. మీరు గ్రౌండ్ వర్క్ మీరు చేసుకోండి అన్నారు. డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము. సరే, మీకే రెడీ చేస్తాము, మీరు నమ్మకంతో మీరు చేసుకోండి, మేమే పిలిచి ఇచ్చాము కదా మాట, మీ పని మీరు చేసుకోండి అని అంటే మా పని మేము చేసుకుంటున్నాము. లాస్ట్ ఆ రోజు కూడా మీ బీఫామే రెడీ అయింది, మీరు ధైర్యంగా ఉండండి అనేసి మాట ఇచ్చి లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చిండు. అది ఎందుకు అలా చేశారని వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అడుగుదామని. తను బయటికి రాలేదు, మాకు సమాధానం ఇవ్వలేదు. బూర్గుపల్లిలో ఉంటాడు. అక్కడికి వెళ్ళినాము, మాకేం సమాధానం దొరకలే, తను రాలేదు బయటికి. మొన్న చొప్పదండిలో ప్రచారం జరుగుతుండగా తను కనిపించిండు. నాకు జరిగిన మోసం నేను తట్టుకోలేక తనని అడిగితే మీ పని మీరు చేసుకోండి అమ్మా అనేసి ఇలా అనేసరికి నాకు ఇంకా మంచిగా అనిపించలేదు. నేను కూడా నాకు కోపం వచ్చి నేను అన్నాను. కానీ ఆయన తప్పు చేయకపోతే, మాది తప్పు ఉంటే ఆయన అక్కడ నిల్చొని నేను పిలవలేదు కదా అనేసి మాకు అనాలి కదా. నేను పిలవలేదు, మీరు మా పార్టీ కదా అని ఏదో ఒకటి అనొచ్చు కదా. ఇప్పుడు మిమ్మల్ని కాదని ఎవరైతే వేరే వ్యక్తులకు టికెట్ ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిండ్రు, వాళ్ళు మీకంటే పార్టీలో సీనియర్లా లేకుంటే మీకంటే ప్రజాబలం ఎక్కువ ఉన్న నాయకులా? లేదు, అదేం లేదు. ఆల్రెడీ వాళ్ళు వేరే వార్డులో చేసినప్పుడు మరి ఆ వార్డులోనే చేసుకోవచ్చు కదా. అక్కడ వాళ్ళకు లేదు నమ్మకం, గెలుస్తామన్న నమ్మకం. ఎందుకంటే పనులు చేస్తుంటే వాళ్ళు గెలుస్తామని అక్కడే ఉండి చేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఆ నమ్మకం లేక ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు కదా, ఈ 9వ వేరే వాడంటే ఇంకా దూరం లేదు కదా, దగ్గరే కదా. వీళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళు చేసిన పనులేంటి, చేయని పనులేంటియో. సో ప్రజలు మంచి ఆదరణ వస్తుంది. నేను ఇండిపెండెంట్గా ఉంటున్నాను. ఇండిపెండెంట్గా మేము ఫస్ట్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము. వాళ్ళు మా గురించి తెలుసుకొని మీరు ఇండిపెండెంట్గా నేను ఉండండి, మేము గెలిపించుకుంటాము, మీరు ధైర్యంగా ఉండండి అని సపోర్ట్ ఇస్తే మేము బయటికి వచ్చాము. మేము ఇండిపెండెంట్గా ఉంటున్నాము. జనాల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. సరే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మీకు బీఫామ్ ఇస్తానని మోసం చేశారు, ఇవ్వలేదు. మీ ఇష్యూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ తర్వాత పార్టీ నాయకత్వం కానీ, పార్టీ జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఎవరైనా స్పందించారా? కనీసం మీకు ఒక మహిళ మీరు అంతగా ఆవేదన వ్యక్తం చేసినా కానీ రాలేదు, ఎవరు మాట్లాడలేదు. దాని గురించి ఏం డిస్కషన్ నా దగ్గర రాలేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే ఇక పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఏం చెప్తావు? నీకు జరిగిన అన్యాయం కావచ్చు, నీలాంటి వాళ్ళకు చాలా మంది జరుగుతున్న అన్యాయం కావచ్చు. నాకు జరిగిన అన్యాయం ఏంటి, వాళ్ళే పిలిచి నాకు ఇస్తా అని చెప్పి మోసం చేశారు. ఇలా మహిళలను బయటికి తీసుకురావద్దు, తీసుకొచ్చి ఇట్లా మాట ఇచ్చి మాట తప్పొద్దు. దీనికి కేటీఆర్ కూడా దీని వెనుక ఉన్నాడంట. మరి కేటీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం చేసినట్టు ఊర్లో కూడా అలానే చేద్దాం అనుకుంటున్నారా? కేటీఆర్ అనేసి పేరు వచ్చింది, ఆయన చేసిందా చేయలేదా అది నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు అన్నారు కేటీఆర్ నుంచి ఒత్తిడి వచ్చింది అనేసి. అది నేను చెప్తున్నాను, ఇట్లా ఏ ఆడబిడ్డకు అన్యాయం చేయకండి, ఇంట్లో ఉన్న వాళ్ళని తీసి బయట వేయకండి. ఓకే, ఇప్పుడు మీ వార్డులో ఓటర్లు ఏమంటా ఉన్నారు మీకు జరిగిన అన్యాయం గురించి? వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వీడియో చూసిరు, మీకు జరిగింది అన్యాయం వాళ్ళు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు కూడా నా బాధ చూసి వాళ్ళు కంటతడి పెట్టుకొని మీకు తోడుగా ఉంటామనేసి అంటున్నారు. ఆ ధైర్యమే వాళ్ళ ఆశీస్సులు నాతోని ఉంటాయి, అలానే ముందుకెళ్తాను. ఏం చెప్తారన్నా మీకు జరిగిన? ఇది చాలా ఘోరం అన్న.
యాక్చువల్గా మా నాన్నగారు ఈ బీఆర్ఎస్ పార్టీలో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. ఎవరికైతే టికెట్ ఇచ్చాడో అతను అంతకుముందు వేరే లేడు. ఓన్లీ గత 5 సంవత్సరాల క్రితమే టీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పుడు కూడా టికెట్ను దౌర్జన్యంగా తీసుకున్నాడు. ఆ రోజు కూడా 4-5 ఇదే కాంపిటీషన్ ఉంటే అక్కడ కావాలని టికెట్ తీసుకున్నాడు. దానికి ప్రూఫ్స్ ఉంటాయి, అన్ని విధాల సాక్ష్యాలు కూడా ఉంటాయి, ఆ పార్టీ నాయకుల దగ్గరనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మేము వెళ్ళినప్పుడు శంకర్ రవిశంకర్ గారు మాకు చేతిలో చేసి ఒకటే మాట చెప్పిండు, అధిష్టానం నుంచి మాకు 3 స్థానాల్లో ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి అందులో ఒకటి ఎస్సీ మహిళ, మిగిలిన 2 జనరల్, 3 స్థానాలకు ఎస్సీ మహిళనే చేస్తాం, ఎస్సీ మహిళకే మేము టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మీకు ఏ వార్డు కావాలో మీరే సెలెక్ట్ చేసుకుంటే మాకు వార్డు ఎవరైనా కానీ వార్డు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారో గెలుపు కోసం ఏదైతే మేము గెలవాలనుకుంటామో ఎక్కడైతే మాకు మద్దతు ఉంటుందో ఆ వార్డుకి వెళ్ళి మేము ఆ వార్డునే మేము చూజ్ చేసుకుంటాం. అంటే ఎస్సీ రిజర్వ్డ్ వార్డా ఇది ఎస్సీ రిజర్వ్డ్ వార్డు. బట్ జనరల్ ఈ జనరల్ వార్డులో 3 ఇక్కడ ఎస్సీ 3 రిజర్వ్డ్ అయితే 2 జనరల్, 1 ఉమెన్ దాంట్లో మేము వెళ్ళకుండా ఇక్కడ మాకు మద్దతు ఉంది ప్రజల నుండి. ఈ వార్డులో మాకు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఈ 4వ వార్డు మేము ఎన్నుకొని ప్రతి డేట్ అంటే ఏ రోజైతే నోటిఫికేషన్ విడుదలైందో ఆ మరుడే నుంచే మేము అతనికి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇక్కడ మీకు మేము ఇస్తానని హామీ ఇచ్చినా మీ గ్రౌండ్ వర్క్ మీరు చేసుకోండి అన్న తర్వాత మేము అతనికి ప్రతిరోజు మా ద్వారా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాము. అది అతనికి చేరుతున్నది. చివరి నామినేషన్ వేసే రోజు కూడా మంచి రోజు చూసుకోమని మాకు చెప్పిండు. మళ్ళీ ఏమంటాడంటే నేను వాళ్ళని 5లో వేసుకోమన్నాను. కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలి రవిశంకర్ గారు, మీరు చదువుకున్నారు, మీరు ఒక విద్యా సంస్థను నడిపినారు, మీకు ఏమని జ్ఞానం ఉండాలంటే జనరల్లో కూడా ఉమెన్ చేసుకోవచ్చు అని చెప్పిందే మీరు. ఉమెన్కే మేము 3 సీట్లు ఇస్తానని చెప్పిందే మీరు. 3 స్థానాల్లో 3 ఉమెన్కే ఇస్తాం. ఎందుకంటే మనం చైర్మన్ పదవిలో కొనసాగాలంటే ఒక కాడ ఓడిపోయినా ఇంకో కాడ గెలవడం ద్వారా మన ఆ సీటును కైవసం చేసుకునే అవకాశం మనకు ఉంటుందని 3 స్థానాలు ఉంటాయన్నారు. మీరు ఒక్క విషయం సార్, ఆ రవిశంకర్ గారి యొక్క ప్రతి ఫోన్ కాల్ మీరు తీసుకుంటే అతను ఎవరితో మాట్లాడిండు, ఆ సందర్భంలో ఏ విషయాలు మాట్లాడినా మీకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా 3 టికెట్లు, 3 ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ అయిన 2 జనరల్, 1 ఉమెన్ అనేది 3 మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అది తను వాయిస్లో కూడా చెప్పాడు. వాళ్ళిద్దరు ఈ వార్డులో ఇంకా 2 నుంచి అంటే జనరల్ నుంచి పోటీ ఉంటే అది ఎస్సీ ఉమెన్కే కేటాయించడం జరుగుతుంది. ఇది పైన చెప్పింది అన్నాడు. ఇంకొక విషయం చెప్తున్నా సార్, ఏ వ్యక్తి అయితే ఇక్కడ టికెట్ ఆశించిండో ఆ వ్యక్తికి అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ కూడా బీసీ జనరల్లో అంటే అది జనరల్ స్థానం, అక్కడ కూడా ఒక ఎస్సీ వ్యక్తే ఈరోజు పోటీలో ఉన్నాడు. ఆ వ్యక్తి కంటే ఈ వ్యక్తి అంత ఇంకా తక్కువ ఉన్నాడా? ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అనే వాళ్ళు గెలిచే వాళ్ళకే మీరు టికెట్ ఇస్తా అన్నారు. ఓకే, సంతోషం. ఇప్పుడు మీరు పెట్టిన 9వ వార్డులో ఆ 9వ వార్డులో పెట్టిన వ్యక్తి ఈ వ్యక్తి కంటే ఇంకా పవర్ఫుల్ ఉన్న వ్యక్తి. అతను ఎస్సీ కాదా? అతను ఎస్సీ అయినప్పుడు ఇతను అక్కడ ఇప్పటి వరకు చేసిన వ్యక్తి, ఇతనికి ఇంకా అక్కడ పట్టు ఉంటుందా? ఇప్పుడు కొత్త వ్యక్తికి పట్టు ఉంటుందా? కొత్త వ్యక్తి డబ్బులు ఎక్కువనే ఎందుకట్లా లేదు, అది మాకు తెలియదు సార్. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, దట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఆ కొత్త వ్యక్తి అక్కడ డబ్బులు నేను ఎక్కువ ఇచ్చిండ్రా? ఇతను అక్కడ గెలవలేడానికి ఆ వ్యక్తిని, అతను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇప్పుడు జనరల్లో ఇలా ఊహాగానాలు ఏంటి, ఇక్కడ పెద్ద వాళ్ళు పోటీ చేస్తారు, మీ వాళ్ళతో తట్టుకోలేమంటారు. 90% ఎస్సీ సామాజిక వర్గం అందులో ఉంది ఆ ఓట్లో, ఆ 9వ వార్డులో. అందులో ఇప్పుడు మీరు ఇచ్చిన క్యాండిడేట్, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఇప్పుడు ఇచ్చిన క్యాండిడేట్ ఇప్పుడు ఏ 4వ వార్డులో టికెట్ మీరు ఇచ్చిన క్యాండిడేట్ కంటే ఏ స్థాయిలో మంచి పర్ఫార్మెన్స్ చూపించగలుగుతాడు? అది నేను అడుగుతున్నా. ఈ విధంగా మీరు తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు సార్. మాకు జనం నుంచి మంచి మద్దతు ఉంది, మేము ఇక్కడ ఇండిపెండెంట్గా ఉంటాం, మాకు జనాల నుంచి రెస్పాన్స్ ఉంది, మీకు తప్పకుండా గెలిచి చూపిస్తాం సార్. అంటే ఇప్పుడు మీ ఇష్యూ వల్ల పార్టీకి ఇప్పటికే పార్టీ ప్రభావం స్వల్పంగా కోల్పోతూ వస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మీ చుప్పదండిలో కావచ్చు. ఇప్పుడు మీ ఇష్యూ వల్ల పార్టీకి నష్టం జరిగింది అనుకోవచ్చు ప్రజల్లో కొంత? 100% సార్, 100% సార్. ఇది నేను అనేది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా సార్, మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మీరు చేరదీసినప్పుడు ఇచ్చిన మాట కట్టుబడి ఉండండి. మీరు కట్టుబడి ఉంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, మాకు కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను కూడా నా హై బీపీ టెన్షన్ వల్ల నేను హాస్పిటల్ పాలు జరగడం జరిగింది. మా ఫ్యామిలీ నుంచి నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
మీరు మీరు ఆ హామీ ఇవ్వడం వల్ల నేను ఆ విధంగా ముందుకెళ్ళాను. కానీ ఇలా నేను హామీ ఇవ్వాలి అని ఇప్పుడు మీరు తప్పుడు ఆలోచన చేయడం, ఎందుకంటే మనుషులం సార్, మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఒక 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 స్థాయిలో ఉన్న వల్ల మనం ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఏ మాత్రం హామీ ఇవ్వకుంటే మేము ఈ వాడలో మేము గ్రౌండ్ వర్క్ ఎందుకు చేసుకుంటాం? మాకు లేదా? మాకు వేరే పార్టీ నుంచి బీఫామ్, ఇంకొకటి ఎంత దుర్మార్గమైన చర్య అంటే బీఫామ్ నువ్వు ఇస్తాను అనుకున్నప్పుడు పొద్దున్నే ఇవ్వచ్చు, 2 రోజుల ముందే ఇవ్వచ్చు. కానీ వాంటెళ్ళి మీరు గోటు అంటే మీరు అక్కడ చూడండి, అక్కడ వెళ్ళండి, 2:45 వరకు బీఫామ్ సబ్మిషన్ కాలేదు. మీకు అక్కడ టైం ఉంటాయి కదా సార్, ఈ క్యాండిడేట్ ఏ టైంకి బీఫామ్ సబ్మిషన్ అంటే మీరు ఎంత రాజకీయంగా ఎంత దుర్మార్గంగా అంటే వేరే బీఫామ్ కూడా తీసుకోకుండా వీళ్ళు లేకుండా వేరే ఇట్లాంటి జరుగుతాయన్న ఒక ఆలోచనలో మరి ఏంటో తెలియదు. కానీ 2:45 తర్వాత మీరు వచ్చి అక్కడ బీఫామ్ సబ్మిట్ చేసిన, ఎందుకంటే టైం అక్కడ మెన్షన్ అయి ఉంటుంది, మీరు దాన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీ మీడియా ముందు మాట్లాడుతుంటే అది రాంగ్ అంటారు, కానీ అక్కడ ఉండే టైం ఉంటుంది చూసినా అది మాత్రం రాంగ్. రికార్డ్ అనేది తప్పు ఉండదు కదా సార్, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. మరి అంత టైం దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అన్ని బీఫామ్ రెడీ అయినాయి, నా బీఫామ్ కూడా నా పేరు రెడీ అయితే అప్పటిదప్పుడు తయారు చేసి ఈ 4వ వార్డుది చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఏమన్నా అంటే అప్పుడే అన్నాడట, కేటీఆర్ సార్ నాకు ఫోన్ చేసిండు, నీ బీఫామ్ చేంజ్ చేస్తున్నా, వారు ఏమన్నా వేసుకుని అని. అంటే ఇక్కడ ఏంటంటే ఈ వెనుక కేటీఆర్ సార్ ఉన్నారు, ఎవరు ఉన్నారో, ధనబలం ఉన్నదో, అమ్ముడు వేయండో ఏమైందో మాకు తెలియదు. బట్ అతను ఇప్పటికీ మాకు నిజం చెప్పలేదు. ఇప్పటి కూడా మాకు ఆ పార్టీ తరపు నుంచి మీకు జరిగింది అన్యాయమే, ఇక మీద మీరు ఇట్లా కాదు, మీకు జరిగిన దానికి మేము ఈ విధంగా సపోర్ట్ ఉంటాం. కానీ ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, ఈవెన్ రవిశంకర్ గారు కూడా మమ్మల్ని సంప్రదించలేదు. ఇది ఇట్లాంటి బాధ మాకు చాలా బాధేస్తుంది ఇలాంటి రీజన్స్ వల్ల. సో ఇది మొత్తానికి టికెట్ ఇస్తానని చివరి వరకు ఆశ పెట్టి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళకు అప్పటిదప్పుడే బీఫామ్ మార్చేసి వేరే వాళ్ళకు బీఫామ్ ఇచ్చి వాళ్ళను బరిలోకి దింపారు, మాకు అన్యాయం చేశారనేది ఈ దళిత వర్గ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ కావచ్చు, వాళ్ళ భర్త కావచ్చు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు.